డ్రైవింగ్లో ఉండడం వల్ల వీడియో చేయలేకపోతున్నా. కొమ్మినేని గారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి వెంటనే అని అనిపించి ఈ ఆడియో స్టోరీ చేస్తున్నా, గమనించగలరు. నిబద్ధత నిజాయితీలతో పనిచేస్తూ ముఖ్యమంత్రుల్ని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్ళినప్పుడు కూడా పెరుగన్నం నిమ్మకాయ బద్ద బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్లిన జర్నలిస్ట్ పేరు కొమ్మినేని శ్రీనివాసరావు. అనుభవం 40 ఏళ్లు. ఈనాడుతో మొదలై ఆ సంస్థ పురోభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన కొద్ది మందిలో ఒకటిగా కొమ్మినేనికి పేరు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కొమ్మినేని పనిచేసిన తీరు జర్నలిజం చరిత్రలోనే ఓ మైలురాయి అని ఆ తర్వాత కొన్నాళ్లకి మాకు ట్రైనింగ్లో ఈనాడు యాజమాన్యం చెప్పటం ఇప్పటికీ గుర్తే. ఎస్, కొమ్మినేని అంటేనే ల్యాండ్ మార్క్. ఇప్పటి ఆంధ్రజ్యోతి మళ్ళీ మొదలైనప్పుడు ఇరుసులా పనిచేసిన కలం కొమ్మినేని. కరుకైన కథనాలు కావాలంటే నేనే రాయాలి అనేవారు. పేపర్ నిలబడింది అనుకున్న తర్వాత మేనేజ్మెంట్ వైఖరి మారిందని గ్రహించి నేను బయటికి వచ్చా అని కొమ్మినేని చెప్తారు. టీవీ రంగంలోకి రావడం, TV5 ఎన్టీవీలు మీరు మాతో ఉండాలి అంటే మాతో ఉండాలి అని పోటీ పడుతూ 2 ఏళ్ల జీతం అడ్వాన్స్గా కొమ్మినేని ఇంటికి పంపడం చాలా మందికి తెలుసు. ఓ ఛానల్లో మార్నింగ్ షో చేస్తున్నారు కొమ్మినేని. ప్రభుత్వ బడ్జెట్, మూలధనం వ్యయం మీద మాట్లాడారు. షో అయిపోయింది, అందరం కాఫీ తాగుతున్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన నెంబర్లు కరెక్టే గానీ మేము ఆ సంఖ్య పెంచబోతున్నాం, కొంచెం ఆ విషయం స్క్రోలింగ్లో అయినా పెట్టండి అని అవతల గొంతు అనడం ఆ ఫోన్లో నాకు వినపడుతోంది. నేను పక్కనున్నా. ఆ గొంతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ఏపీ సీఎం. కొమ్మినేని మాటలకి ఎంత విలువ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఎంత కదలికొస్తుంది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, నా పర్సనల్ అనుభవం. కొమ్మినేని మాట్లాడితే ప్రభుత్వాలు కదలడం ఎంత నిజమో కొన్ని పార్టీలకు కంటగింపు కావడం కూడా అంతే నిజం. అందుకే 2014 తర్వాత పరిస్థితులు మారాయి. ఆయన కూడా ఛానల్ మారాడు, సాక్షిలో చేరాడు. అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అక్కడ నా ఉద్యోగం ఊడగొట్టారు చంద్రబాబు అని అప్పట్లో కొమ్మినేని అనడం ఇప్పటికీ గుర్తు. బిడ్డ, మనం ఎక్కడైనా మన పని మనం చేసుకుపోతాం, నీకు తెలుసు కదా, అంతా కులాసనా అని తప్ప మరో మాట మాట్లాడడం తెలియని మనిషి కొమ్మినేని. చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న ఈ వృత్తే కదా నాకు అన్నీ. అందుకోసమే అదే అంకిత భావంతో అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తున్నా బిడ్డ అని కొమ్మినేని చెప్తున్నప్పుడు ఆయన మాటల్లో నిబద్ధత వినపడుతుంది, కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది. కొమ్మినేని వ్యక్తిత్వానికి ఆయన వ్యక్తిగత జీవితమే సాక్షి. ద్వేషం, విద్వేషం, ఆక్రోశం ఎరగని తత్వమే ఆయన మనస్సాక్షి.